ఒక రాజ్యసభ ఎంపీ ఒక స్టేట్ కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మహారాష్ట్రలో హిస్టరీ క్రియేట్ కాబోతుంది. మహారాష్ట్ర స్టేట్ కి తన ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే దొరకబోతుంది. రీసెంట్ గా ప్లేన్ క్రాష్ లో చనిపోయిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ వైఫ్ సునిత్రా పవార్ కి మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బాధ్యతలు అయితే అప్పగించబోతున్నారు. సునిత్రా పవార్ బ్యాక్గ్రౌండ్ ఏందో ఒక్కసారి చూద్దాం. సునిత్రా పవార్ 2024 లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో అజిత్ పవార్ యొక్క ఎన్సీపీ పార్టీ నుంచి అయితే బారామతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి అయితే కాంటెస్ట్ చేయడం జరిగింది. కానీ శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ నుండి కాంటెస్ట్ చేసిన సుప్రియా సావ్లే చేతిలో ఓడిపోవడం అయితే జరిగింది. తర్వాత ఆమెను రాజ్యసభ ఎంపీగా అయితే ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఆమె మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే తన రాజ్యసభ పోస్ట్ కి అయితే రిజైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 6 months లో మహారాష్ట్రలోని ఏదైనా కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా విన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అజిత్ పవార్ చనిపోవడం వల్ల బారామతి ఎమ్మెల్యే సీట్ అయితే ఖాళీగా ఉంది. సునిత్రా పవార్ బారామతిలో జరిగే బై ఎలక్షన్స్ లో ఎన్సీపీ పార్టీ తరపు నుంచి అయితే కాంటెస్ట్ చేయబోతుందని చెప్పేసి ఎన్సీపీ పార్టీ వాళ్ళు అయితే అంటున్నారు. అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ అండ్ శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ ఒక్కటయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మహారాష్ట్రలో ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది. యాజ్ ఎ ఇండియన్ గా ఒక్కసారి చెప్పండి, వారసత్వ రాజకీయాలకు మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? కింద కమెంట్ సెక్షన్స్ లో ఖచ్చితంగా చెప్పండి.